నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసిన శ్రీ వేంగమాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ఈ నేపథ్యంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించారు. హుండీ లెక్కింపులో మొత్తం 50,33,770 రూపాయలు నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల నుంచి నగదుతో పాటు వెండి కానుకలు కూడా లభించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, దాతలు, భక్తులకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, సేవల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు, ఆదర్శప్రాయులు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ అభిమానులు బాణా శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు సంఘం, కర్నాటి రవీంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సంఘం, కంచర్ల సురేష్ నాయుడు, టీడీపీ నాయకులు జెండా దిబ్బా, పిట్టు పట్టాభిరామిరెడ్డి, సంఘం సొసైటీ డైరెక్టర్ పెరమన, షేక్ బాబు, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు తలుపులూరు.